హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా ఫుడ్డీస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే ఒక బ్రదర్ కామెంట్ చేశారండి, నాటుకోడి వండండి సిస్టర్ అని. అందుకే ఈరోజు నాటుకోడి నా స్టైల్లో వండి చూపిస్తా. మనమైతే 1 kg ప్యూర్ నాటుకోడి రెడీ చేసి పెట్టుకున్నామండి. చూసారా దీని గుడ్లు? ఈ 1 kg చికెన్కి నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. కుండ వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఆనియన్స్ వేసుకుందాం. వీటిని ఒక 3-4 నిమిషాలు వేగనిద్దాం. మధ్యలో ఇలా కలుపుకోండి అప్పుడప్పుడు, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చాక నాటుకోడి వేసుకుందాం మనం. మొత్తాన్ని మెల్లగా కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేద్దామండి. మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. ఒక 50% అయితే ఉడికిందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా ఫుడ్డీస్. బాయ్ ఫ్రెండ్స్. సగం ఉడికింది కదండి, ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్ది వేసుకోవాలి, ఎప్పటిదో వేసుకుంటే బాగుండదు. రెండు నిమిషాలు అయిందండి, ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకుందాం. నాటుకోడి కదండి, కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే ఎక్కువనే వేస్తున్నా. మీరు ఎవరైనా కారం తినని వాళ్ళు ఉంటే మీకు ఎలా ఎంత తింటారో అంతే వేసుకోండి. కారం వేసుకొని ఇలా 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదండి, ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకుందాం. నాటుకోడి కదండి, ఉడకడానికి టైం పడుతుంది, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తక్కువనే ఉందండి, సరిపడ ఉప్పు ఇప్పుడే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకుందాం. ఇట్లా మధ్యలో చీల్చిన 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలో ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. గరం మసాలాలో ఒక 3 వెల్లుల్లి వేసి నేను దంచుకున్నానండి. దీనికి ఒక పర్ఫెక్ట్ టేస్ట్ అంటే ఈ మసాలానే ఇస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి, లాస్ట్లో ఈ కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం.
నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్. తిని చూపిద్దాం అనుకున్నానండి, కానీ బాగా చీకటి అయిపోయింది. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.